అన్నా బాగున్నారా? కొత్తూరు కదా? కొత్తూరు అన్నా, తెలుసా? మాది కొత్తూరే. ఓ ఎక్కడికి వచ్చారా? అవునా, సంతోషం అన్న. యేసుప్రభు సువార్త చెప్పడానికి వచ్చాం ఇదన్నా. అంటే యేసుప్రభు వారు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే అన్న, మనం అందరూ ఏదో రోజు ఈ భూమి వదిలేసి వెళ్ళిపోతాం. భూమి వదిలేస్తే మనం వెళ్ళిపోతాం కదా. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనలో పాపాలు అడ్డుపడతాయి. ఈ పాపాలతో కానీ చనిపోతే ఆ స్వర్గానికి చేరలేం. స్వర్గానికి వెళ్ళలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్ని నరకం అన్నారు. నరకంలో అగ్నిగుండం యుగ యుగాలు కూడా భరించలేని బాధ ఉన్నదన్న. అది దేవుడు తెలిసి ఆ నరకం నుండి మనం తప్పించాలి. భూలోకాన్ని మానవుడిగా దేవుడు వచ్చారు, ఆయన యేసుక్రీస్తారు. ఆ యేసుక్రీస్తారు మనందరూ చేసిన తప్పులకి పాపాలకున్న శిక్ష భరించారు. ఆ యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడి స్వర్గాన్ని చేరగలుగుతాం. భూమి మీద మంచి బ్రతికిస్తారు. ఏదన్నా యేసయ్య నమ్ముకోండి. యేసయ్య నీ స్తోత్రం దేవా తండ్రి. లక్ష్మీపురంలో సువార్త 7వ తారీఖు 8వ నెల 2026 లక్ష్మీపురంలో సువార్త. ఇమ్మాన్యుయల్ వీక్లీ గాస్పల్ టీవీ. అమ్మా యేసుక్రీస్తు వారి సువార్త ఉందమ్మా. యేసుప్రభు వారి సువార్త తల్లి. యేసే నిజమైన దేవుడు, త్వరలో వస్తున్నాడటమ్మా. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. తమ్ముడు జీవనాయుడు అమ్మా, బాగున్నారమ్మా? యేసుప్రభు వారి సువార్త తల్లి. యేసే నమ్ముకోండి అమ్మా. యేసుప్రభు నిజమైన దేవుడేటమ్మా. మన పాపం శిక్ష భరించిన దేవుడు యేసే నమ్ముకోండి. మా చెల్లి యేసుప్రభు సువార్త తల్లి చదవండమ్మా. తమ్ముడు పెట్టేలే. అవునా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుక్కలు ఉన్నాయి, ఇంటింటికి కుక్కలు ఉన్నాయి.